ఈరోజు కదిరి టౌన్లోనే నిజావళి కాలనీలో 6-7 సంవత్సరాల అబ్బాయి మీద, చిన్న పిల్లవాని మీద కుక్కలు దాడి చేసి పూర్తిగా చెవునంతా కూడా కొరికేసి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కూడా ఒక దాడి చేయడం అనేది. అంటే కుక్కలు కొట్లాడుకుంటే ఎట్లుంటుందో అట్లా ఒక చిన్న పిల్లాని మీద ఒక కుక్క దాడి చేసి మొత్తం ఆ చెవంతా రావడం వల్ల ఈరోజు ఆ పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. చిన్న వయసు 7 సంవత్సరాల అబ్బాయి, చెవు మొత్తం పూర్తిగా వెళ్ళిపోయి కుక్క కట్టిన గాయాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ డాక్టర్లు అక్కడ నుంచి బయటికి పోండి అని చెప్పడం, లేదా ప్రైవేట్గా పోండి చెప్తే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు. మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా పేద కుటుంబం. ఇక్కడ సమస్య ఏమంటే కదిరి పట్టణంలోని ఈ 4-5 నెలల కాలంలో కుక్కలు పిల్లల మీద దాడి చేసే సంఘటనలు చాలా జరిగాయి. అవి ప్రధానంగా పట్టణ కేంద్రంలో జరిగినాయి. నిజావళి కాలనీలో 3-4 సంఘటనలు జరిగినాయి. అడపాల వీధిలో 4-5 సంఘటనలు జరిగినాయి. ఈ మధ్యకాలంలో ఎద్దు పొడిచి ఒక అతను చనిపోయాడు. అంటే ఈ కదిరి పట్టణంలో కుక్కల బెడద బాగా తీవ్రంగా పెరిగిందని చెప్పేసి గత 6 నెలల నుంచి కూడా పత్రికల్లో రాస్తున్నారు, టీవీల్లో వస్తూ ఉంది. అంటే కుక్కలు అరికట్టలా వాటిని అని చెప్పేసి. అయినా కదిరి మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినారు. ఎక్కడ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు పసిపిల్లల మీద దాడి చేస్తా అంటే ఎవరికైనా కనికరం కలుగుతుంది. ఈరోజు మున్సిపల్ అధికారులు ఈ చిన్నపిల్లల మీద దాడి చేసిన తర్వాత కళ్ళు తెరవాలి. వాళ్ళు ఇది మా పిల్లలు కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు. ఇది పన్నులు వసూలు చేయడానికి ఉన్న శ్రద్ధ ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వానికి కానీ మున్సిపల్ అధికారులకు లేదా అని చెప్పేసి ప్రజలు ఈరోజు అడుగుతూ ఉన్నారు. వీధుల్లో వార్డుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉంటే కనీసం కుక్కలు నివారించడానికి, ఆ కుక్కల దాడులు నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలంటే అది మున్సిపల్ బాధ్యత. అది కానీ మున్సిపల్ కౌన్సిల్లో కానీ లేదా మున్సిపల్ అధికారులు కానీ ఇంతవరకు ఈ కుక్కల దాడుల మీద ఓ ప్రత్యేకమైన చర్యలు తీసుకొని పాపాన పోలా. దాని పర్యవసనంగా పిల్లల మీద కుక్కల దాడులు పెరిగినాయి. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకనే మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా సరే మీనమేసాలు లెక్క పెట్టకుండా తక్షణమే కుక్కల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలి, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆలోచన చేయాలి. రకంగా మీ బాధ్యత అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఎందుకని ఇట్లా జరిగిందంటే ఆ నిజామాబాద్ కాలనీకి చివరిలో ఆ ఇండియన్ గ్యాస్ వద్ద ఈ మొత్తం ఈ మాంసం సంబంధించినటువంటి చికెన్ చాపలన్నీ కూడా అక్కడ పోయి ఆ చెత్త అంతా వేస్తారు. అక్కడ కుక్కలు గుంపులుగా ఉంటాయి. అక్కడే కాదు, పట్టణాల్లో కూడా చాలా కేంద్రాల్లో గుంపులు ఉన్నాయి. అక్కడ దానికి అలవాటు పడిన కుక్కలు ఈరోజు చిన్నపిల్లలు ఆడుకునేకపోయినప్పుడు ఒంటరిగా కనపడినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి మాంసం లాగా ఈరోజు పిల్లల శరీరాన్ని లాగేసిన గాయాల పాలు చేస్తూ ఉంటే అధికారులకు ఎందుకని కళ్ళు కనపడటం లేదు, కనీసం కనికరం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే మీ పిల్లలు కాదనే రకమైన నిర్లక్ష్యం అధికారులు వీడాలి. ఇది మీ బాధ్యత. పిల్లల ప్రాణాలని కుక్కల దాడుల నుంచి కాపాడటం అనేది మీ బాధ్యత. అందుకనే ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా వీటిపైన ప్రత్యేకంగా చర్చించి ఈ కుక్కల నివారణకు పట్టణంలో ఏ చర్యలు తీసుకోవాలని ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.